మీడియా సోదరులకు నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, అలాగే ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవ పెద్దలు మాజీ మంత్రి వర్యులు సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ పెద్దలు సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు కవిత గారు, ఉమా గారు, అలాగే మిగతా పెద్దలందరికీ పేరున నమస్కారం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ, లేకపోతే పరిపాలన మీద కానీ దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే మరి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయాలి, లేకపోతే అక్రమంగా ఏ విధంగా కేసులు పెట్టాలి అనే విషయంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, మరి దీనికి అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. మరి ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద పెట్టిన కేసు కూడా ఆ కోవకు సంబంధించిందే. ఎప్పుడో 92లో హైదరాబాద్లో ఈ రేస్ మరి నిర్వహించాలని చెప్పి, ఈ కార్ రేస్ నిర్వహించాలని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ కానీ భారతదేశాన్ని కానీ ఎవరు తీసుకురాలేకపోయారు. కేటీఆర్ గారు మరొక ఉన్నతమైన చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసి తెలంగాణ ఉద్యమంలో మరి భూమికై మరి తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి, హైదరాబాద్ ఒక చిత్రాన్ని మార్చినటువంటి వ్యక్తి, హైదరాబాద్ని మరి భారతదేశ ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్ రేస్ నిర్వహించాలని ప్రయత్నం చేసిన ఆ రోజు మరి సాధించలేకపోయారు. కానీ కేటీఆర్ గారి ప్రతిభ, వారికి ఉన్న ఉత్సాహాన్ని చూసి, హైదరాబాద్ అభివృద్ధి అయిన తీరు చూసి వారి మీద నమ్మకంతో, విశ్వాసంతో మరి ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించడానికి ఆ రోజు విదేశీ మరి వేరే దేశం నుంచి ఇక్కడ ఒప్పుకుంటే మరి ఏం జరిగిందో కేటీఆర్ గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఒప్పందం జరిగింది, దేశవ్యాప్తంగా తిరిగి దీనికి ప్రమోషన్ ఇచ్చారు. ఒకసారి నిర్వహణ అయిన తర్వాత కూడా తిరిగి నిర్వహించే క్రమంలో మరి ఎవరు ప్రమోటర్స్ ముందుకు రానప్పుడు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు చెల్లించాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వారు మరి హెచ్ఎండిఏ నుంచి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మరి హెచ్ఎండిఏ నుంచి డబ్బులు చెల్లించిన మాట వాస్తవం. ఆ విషయాన్ని వారు ఎప్పుడూ ఒప్పుకుంటూనే ఉన్నారు. దాన్ని కొనసాగింపుగా మిగతా డబ్బులు చెల్లించి తిరిగి ఇక్కడ నిర్వహించి తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయాల్సిన ముఖ్యమంత్రి మరి ఈ కార్ రేసింగ్ ఏంటో తెలియదు. లేచిన పొద్దున్న నుంచి రాజకీయాలు మాట్లాడడం, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద మరి కేసులు పెట్టించడం, ఇబ్బందులు పెట్టడమే రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎలాంటి సంబంధం లేని కేటీఆర్ గారిని కేసు ఉందని ఏసీబీకి ఇస్తే ఎక్కడ అవినీతియే జరగని విషయంలో మరి కేసు ఎక్కడిది అని అంటే దాన్ని ఈడీకి పట్టుకొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంస్థలని జేబు సంస్థలుగా మారినాయి. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. మరి అయినా న్యాయస్థానం పట్ల, చట్టం పట్ల మాకున్న గౌరవంతో, నమ్మకంతో, విశ్వాసంతో నిన్న కేటీఆర్ గారు అక్కడికి పోయే ప్రయత్నంలో అడ్వకేట్స్ని తీసుకురావద్దు అని చెప్పి రోడ్డు మీద ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని రోడ్డు మీద ఆపేసి మరి లోపలికి కూడా రానియకుండా అడ్వకేట్స్ని తీసుకురావద్దంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఎక్కడ అడ్వకేట్స్ని, వాళ్ళ లీగల్ టీమ్ని తీసుకురావద్దనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ కావాలని ఒక పౌరుడిగా ఆయనకున్న ప్రాథమిక హక్కు అది, కానీ దాన్ని కూడా కాదని చెప్పి వెనక్కి పంపించిన తీరు, వెంటనే ఈరోజు జడ్జిమెంట్ అది కూడా కొట్టేసిన తీరు చూస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయస్థానం పట్ల మరి
ఓట్ల పట్ల మాకు విశ్వాసం నమ్మకం ఉంది. తప్పకుండా కొట్లాడతాం. కానీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కేసీఆర్ గారు సంవత్సరం కాలంగా ఎక్కడ చిన్న విమర్శ చేయకుండా మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ పార్టీలో ఉండే నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పోరాటం చేస్తుంటే అవి ప్రజలకు అందే విధంగా మీరు ప్రజల్ని మోసం చేయొద్దు, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఎన్నికల ముందు అందరికీ అన్నీ ఇస్తామని చెప్పి ఎన్నికల తర్వాత కొందరికే కొన్ని ఇస్తామని కోతలు పెడుతున్నారు, ఇది సరి అయింది కాదు అని చెప్పి మరి వాళ్ళ తిరుగులేని పోరాటం చేస్తుంటే మరి ఎదుర్కోలేక ఇలాంటి దొంగ దెబ్బ తీయాలని ఇలాంటి దొంగ కేసులు బనాయించి కేటీఆర్ గారిని మరి కేసుల పాలు చేయాలని చూస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారు ఈ కార్ రేసు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వారు పైసలు కట్టారో చెప్పారు. ఎక్కడ అవినీతి లేనప్పటికి కూడా ఇక్కడ ఏసీబీని కానీ అక్కడ ఈడీని మరి వారి సహకారంతో వారి మీద అక్రమంగా కేసు పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో మరి రెడ్ హ్యాండెడ్గా పట్టపగలు 50 లక్షలు ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిన దొంగ. ఆ కారణంగా ఆయన జైలుకు పోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలాగే అందరినీ పంపించాలి అనే ఒక కక్ష సాధింపులో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఈ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించాలని చూస్తూ ఉన్నారు. కానీ తప్పకుండా మాకున్న విశ్వాసంతో మాకున్న మరి కేటీ రామారావు గారు, రామారావు అంటే మరి ఒక రాముడు, ఆయనకు పరిపాలన తప్ప నిజాయితీగా ప్రజల్ని పాలించడం తప్ప నిజంగా ఆయనకేం తెలియదు. మరి అలాంటి నాయకుడిని ఈరోజు కేసుల పాలు చేస్తే జరగబోయే పరిణామాలకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ కూడా అసెంబ్లీ అవుతున్నప్పుడు ఈ కేసు బయటకు వస్తే ఆ రోజు మరి ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రి ఇందులో అవినీతి ఎక్కడ జరగలేదు, కాకపోతే కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి మరి అని చెప్పిన తర్వాత కూడా ఆయనను కావాలని ఎవరైతే ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఇది అన్యాయంగా పెట్టిస్తున్న కేసు, అక్రమంగా పెట్టిస్తున్న కేసు. దీని ద్వారా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి కేసులో పెడితే దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మాకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి వారికి తెలుసు. కానీ మరి మొన్ననే ఆయన ఆ పార్టీలోకి పోయి ఆయన ఎప్పుడు మాట్లాడితే చెప్తాడు అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పి అనేక మందిని తొక్కుకుంటా మరి ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి తొక్కుడు, కేసు పెట్టుడు ఇవే తెలుసు. కాబట్టి కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు. తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా రేపు ఈ కేసులో నుంచి బయటకు వస్తారు. మాకు ఆ నమ్మకం, న్యాయస్థానం పట్ల, కోర్టుల పట్ల మాకు ఆ విశ్వాసం ఉంది. కానీ జరిగే పరిణామాలకు రాబోయే రోజుల్లో దీనికి భారీ మూల్యం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.